జరుగుచున్నది. అనేక సాక్ష్యముల ద్వారా తమకు జరిగిన అద్భుతములను వివరిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. నూతన యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా గ్రుడ్డివారికి, కుష్ఠరోగులకు ఆర్థిక మరియు వస్త్ర సహాయం, పేద వృద్ధులకు ఉచిత బియ్యం పంపిణీ మరియు అన్నదానం జరుగుచున్నది. పేద దైవజనులకు వారి యొక్క ఆలయ నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం అందచేయడం జరుగుచున్నది. అనేక మంది చిన్నపిల్లలకు, యవ్వనస్తులకు వారి యొక్క విద్యాభివృద్ధి కొరకు పరీక్షా సమయంలో యేసు నామములో ప్రార్థించి వారికి పెన్నుల బహూకరణ మరియు ఆగస్టు 15వ తారీఖున ప్రతి స్కూల్ పిల్లలకు పుస్తకాల పంపిణీ మరియు పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతున్నది. వరద సమయంలో వరద బాధితులకు వస్త్ర సహాయం మరియు వంట పాత్రల పంపిణీ, ఇంట్లో కాలిపోయిన వారికి కూడా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. దైవజనులు వారి టీంతో కలిసి హాస్పిటల్స్ను, వృద్ధాశ్రమాలను సందర్శించి వారి కొరకు ప్రార్థించి వారికి పండ్లు మరియు బ్రెడ్ అందజేస్తున్నారు. వారి కొరకు ప్రార్థించి వారికి దేవుని వాక్యాన్ని బోధించి వారి మారు మనసు కోసం ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా ఎన్నెన్నో దైవికమైన, సామాజికపరమైన సేవలను అందించుచు కోనసీమ ప్రాంతంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలలో ముందంజలో ఉన్న సంస్థ నూతన యెరూషలేము మినిస్ట్రీస్. రండి, ఒక్కసారి మందిరానికి వచ్చి శక్తివంతమైన ఆరాధనలో పాల్గొని యేసయ్య చే అద్భుతాలను కళ్ళారా చూసి మీరు కూడా దైవ దీవెనలు పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: న్యూ జెరూషలేం మినిస్ట్రీస్, పెదకందాలపాలెం, నాగుల్లంక పోస్ట్, పి గన్నవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్ 08855289659. మా సెల్ నంబర్ 9502598555. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్, చిన్ని పశువుల పాకలో పుట్టెన్.
కొడదాం. దేవుడిచ్చిన చేతులు దేవుడికే. చేతులెత్తి ప్రార్థించడానికి, చప్పలు కొట్టడానికి, ఆశీర్వదించడానికి, వంటలు చేసుకోవడానికి, పండ్లు పండించుకోవడానికి చెయ్య. యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీతో ఉండాలని కలము, పొందే నీ జ్ఞానమే, నీ గానమే నా హృదయంలో పొందే నీ జ్ఞానమే, నీ గానమే నిన్ను చూడాలని యేసయ్యా. గుడ్డోడు చూడటానికి వచ్చాడు, షూప్ పొందుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు దేవుడు చూస్తావు, దేవునికి కృతజ్ఞతలుగా ఇస్తావు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. ఈ నెలంతా కాపాడాడు, వచ్చే నెలలో అద్భుతం. మాజాలే దయా కనికరం కలిగినని మొగము చూడాలని, ప్రేమాజాలే దయా కనికరం కలిగినని మొగము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. యేసయ్యా నా ఆశ నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశను తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా. కుష్ఠరోగులు చూడటానికి వచ్చారు, బాగుపడి వెళ్ళిపోయారు. ప్రతి వ్యాధిని స్వస్థపరచడానికి, ప్రతి శాపాన్ని వెరగొట్టడానికి నరరూపధారిగా నీ కొరకు వచ్చిన యేసయ్యని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు కాదు నిన్ను రక్షించేది, దేవుడు ఒక్కడే. ఆయన కుమారుని యేసుక్రీస్తు నీకు బహుమానంగా పంపించాడు. శాంతము ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని, శాంతము ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుతున్నది. యేసయ్యా ఆశంత నీవేనయ్యా, యేసయ్యా నాలో ఆశ కలుగుతున్నది. నా ఆశను తీర్చునయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా. కీర్తన గ్రంథం 51వ కీర్తన 5వ వచనం. ఆయన ఎటువంటి వాడో ఈ కీర్తన గ్రంథం చెప్తుంది. ఆయన ఎలా ఉంటారు, ఆయన స్వరూపం ధరించిన మనం ఎలా ఉండాలి. నేను పాపములో పుట్టినవాడను. ఎవరమంట మనము అలాగంటే ఒప్పుకుంటారు, ఆ పాస్టర్ గారిని తిట్టేస్తారు అంతే. మామూలుగా తిట్టరు. మీరేమనుకుంటున్నారు? ఒక్కడునూ లేడు నీతిమంతుడు ఆ చదువు తల్లి. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. పాపములోనే నా తల్లి గర్భమున ధరించెను. గర్భం ధరించింది. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు.
నీ హృదయంలో చూసావా, అది సత్యాన్ని కోరుచున్నాడు దేవుడు. హల్లెలూయా. చదువుతలే. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. ఆమేన్. నాకు జ్ఞానం దయచేయి ప్రభు అని అడగాలి. అందుకే ఆఖరి వచనంలో ఏమన్నాడంటే, ఇదే కీర్తనలో 51 కీర్తనలో, అప్పుడు ఆ, నీతియుక్తములైన బలులను ఆ, దహన బలులను ఆ, సర్వాంగ హోమములను ఆ, నీకు అంగీకృతములగును. ఆ. అప్పుడు జనులు ఆ. నీ బలిపీఠం మీద కోడలు నర్పించెదరు. హల్లెలూయా. యెహోవాను స్తుతించుట మంచిదే. అందుకే మీరు ఎప్పుడు స్తుతించాలని, మీరు ప్రయోజకరంగా ఉండాలని. మీకు ఎవరైనా బాధ పెట్టినప్పుడు ఈ పుస్తకం తెరిచి స్తుతులు చెల్లించండి. దీని ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఇప్పుడు 1000 వాగ్దానాలు కూడా ప్రింటింగ్కి ఇచ్చేసాం, వస్తాయి. వాగ్దానం విడిచిపెట్టకూడదు, పట్టుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ అవునన్నట్టు ఉన్నాయి. కాదని సాతాను చెప్తుంటాడో అవునని మనం స్వతంత్రించుకోవటమే. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన యందు. ఏమంటే ఈరోజు దేవుడు శరీరం చెప్పినట్టు వెనపండికి వెళ్ళిపోదాం అనుకోకండి. ఆత్మ ఏం చేస్తుంది? కూర్చో దేవుడి మాట విను. ఆత్మ ఏం చెప్తుంది? దేవుడికి కృతజ్ఞత కానికి, దేవుని వాక్యం మా ఇంట్లోకి పట్టుకెళ్ళి పెట్టుకోవాలి అని ఆత్మ ప్రేరేపిస్తుంది. చదువుతలే. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏ శిక్ష విధి? యేసులోనే నీకు రక్షణ, యేసులోనే నీకు స్వస్థత, యేసులోనే నీకు అభివృద్ధి, యేసులోనే ఆశీర్వాదం, దీవెన. ఆ యేసుని ఎలా పట్టుకుంటున్నా? కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలైనా కోపించిన. ఆనాడు ముగ్గురు వెళ్ళారు, సాష్టాంగ పాటికి నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం ఎక్కడొచ్చిందో తెలుసునండి? ఎక్కడొచ్చిందో చెప్పండి. ఎక్కడొచ్చిందండి? బైబిల్లో వచ్చింది. కొన్నిసార్లు చూసినప్పుడు రాజు వాళ్ళని చూసినట్టు నవ్వుకుంటాడట. బాలుడు బాలిక నడవలసిన త్రోవను వాడిని నడిపించు, పెద్ద ఎదిగిన తర్వాత వాడు త్రోవ. చదువుని ఎవడో దొంగతనం చేయడండి, చప్పలు కొట్టండి. చేస్తాడమ్మా. మంచి పనులు చేస్తే దాన్ని గనపరచడానికి మానేసి దాని మీద బురద జల్లే చాలామంది ఉన్నారు. బీదలకు కటాక్షించేవాడు యెహోవాకి అప్పిచ్చను. మన క్యాలెండర్లో 2 ప్రముఖుల్ని పెట్టాం. ఒకటి గాంధీ మహాత్ముడు, 2 మదర్ టెరిసా. కేవలం ఒక్క సీర ఆవిడ ఎలాగొచ్చింది అలాగే వచ్చింది. కానీ భారతదేశాన్ని అంతా ప్రభుకు ఒక మహిమ చూపించి అందరి హృదయాల్లో మదర్ టెరిసా హృదయంలో నిలిచిపోయింది. చప్పలు కొట్టండి. ఏ తల్లిగా ఉంటున్నావు నువ్వు? మహాత్మా అని పెట్టారు ఆయన, గాంధీ గారు. ఉపసగ్రం చేసే మన భారతీయులందరినీ బ్రిటిష్ వారి బంధకాల నుంచి విడిపించి గొప్ప కార్యాలు చేసి ఆఖరికి మన కొరకే ప్రాణం దారిపోసాడు ఆయన. ఈరోజు నువ్వు జన్మించావు, నీ ద్వారా దేవునికి ఎంత మహిమ కలుగుతుంది? ఎంతమందిని ప్రభు వైపు మలచగలుగుతున్నావు? ఎంతమంది ప్రభుని చర్చిని వారికి పరిచయం చేస్తున్నావు? ఎంతమంది సహోదరుల ఐక్యతగా కలిపి నిలిపిస్తున్నావు? ఎంతమంది దుఃఖాల్లో పంచుకుని వారి కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు? ప్రభువా అన్నవాడు పరలోకానికి వెళ్ళాడు, కానీ ప్రభు చిత్తం చేసేవాడే పరలోకానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం అనుకుంటున్నా, ఒకసారి చదువుదాం. మీరు క్రొత్తగా జన్మింపవలెనని. అందరూ చెప్తుంది ఏంటంట? ఆల్రెడీ జన్మించాం కదా, ఇంకేంటంటే క్రొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నీలో చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడకండి. గాలి తనకిష్టమైన చోటని విసరును. గాలిని తనకిష్టమైన చోటుకి వెళ్తే కానీ మీరు చెప్పినట్టు వెళ్దాం. మీరు చెప్పినట్టు ఫ్యాన్ తిరుగుతుంది. చదువుతలే. నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆమేన్. ఎంత చెడ్డ వాసన తీసుకుని మంచి గాలిని దేవుడు మీకు ఇస్తున్నాడు. మిమ్మల్ని ఎలా తృప్తిపరుస్తున్నాడు? అనేక విధాలుగా తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. గాలిని ఆఫ్ చేశాడట, నీరుని ఆఫ్ చేశాడు. ఆయన చెప్తే ఏదైనా వింటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం.
ఆదికాండం, ప్రకటన గ్రంథం మధ్యలో ప్రవక్తలు వచ్చారు, చెప్పుకుని వెళ్ళిపోయారు. తర్వాత యేసయ్య వచ్చాడు. యేసయ్య తర్వాత తిని శిష్యులు అద్భుతాలు చేసేసి ప్రవచించారు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏ తలుపు? హృదయమనే తలుపు. అందరు చెప్పండి, ఎక్కడ? ఇది ఎవరికి కనిపించింది? కనిపిస్తుందా? కనిపించదమ్మా. మరి ఇంకా పెళ్ళి అవ్వలేదులే. పెళ్ళిన తర్వాత మూడు బంధం వేసేస్తారు. అప్పుడు మాత్రం దాన్ని ఎక్కడ తీసి పెట్టడానికి వీలుండదు. అది మనకు గుర్తు అన్నమాట. కాళ్ళు గల చుట్లు పెట్టుకున్నారనుకో, ఓహో ఆవిడ అంక చూడటానికి లేదు, చూసామనుకో చెప్పించుకుని కొడుతుంది. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల హృదయమనే తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. ఏం భోజనం? ఆత్మీయ ఆహార వాక్యం. మనుషుడు రొట్టె వలన కాక దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట ద్వారా జీవించను. దేవుడి యొక్క కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో. అందరు చెప్పండి, మనం ఎవరి మూలంగా పుట్టాం? అమ్మ ఇక్కడ ఎందుకు వచ్చారు తల్లి? మన బాధల్ని, మన రోగాల్ని, మన అప్పుల్ని, దుఃఖాల నుంచి, కష్టాల నుంచి విడిపించడానికి వచ్చాం. దేవుడు ఏమంటున్నాడో, మీరు నా కుమార్తెలు, మీరు నా కుమారులు, నేనున్నానుగా, మీకు నేను అన్నీ చేయగలుగుతాను కదా, మీరెందుకు భయపడొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీ పిల్లలు ఏమైపోతారో, మా మీద తిరగబడతారో అనుకోకండి. మీరు మారితే వాళ్ళు కూడా మారుతారు. చదువమ్మా. ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వారు పాపము వాక్యములో ఉంటే మనము పాపం చేయటానికి పరిగెత్తమండి. పాపానికి భయపడతాం, ప్రభుకై పరిగెడతాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 6వ వచనం. ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. మధ్యాహ్నం సూర్యుడు ఎంతగాగా వెలిగిస్తాడు. మధ్యాహ్నం బయటకు వెళ్ళాలంటే ఎంత బాధపడతాం, ఎండ దెబ్బకు తగిలేస్తుందేమని. మధ్యాహ్నం సమయంలోనే సమరీ స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్యని చూడాలని వచ్చిందండి. యూదుడు, నువ్వు నన్ను ఇలాగ దాహం అని అడుగుతున్నావు అని అడిగాడు. నీకు మాకు సాంగత్యము ఉండదన్నాడు. నీళ్ళు లేదా టీ తాగారనుకోండి, కొంతమంది టీలు తాగితే ఆ గ్లాసులు వాళ్ళే కడుక్కుని అలా సపరేట్గా పెట్టాలి. యేసుప్రభు అవన్నీ తీసి పడేశాడు. దేవునికి స్తోత్రం. మనమంతా ఒకటే, మనందరికీ ఒకే సూర్యుడు, మన నాన్నకందుకు ఒకటే. దేవునికి స్తోత్రం. యెహోవా ఎదుట మౌనముగా ఉండు. ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసన పడకుము. పక్కోడు బాగుపడిపోతున్నాడు కానీ వ్యసన పడద్దు. దేవా నావు నాకున్నావు. అందరు చెప్పండి, దేవా నాకు నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నవాడు అనువాడు, నువ్వు నాకు సహాయం చేస్తావు అనాలి. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం. మోషే కాలంలో మీ పితరుల దేవుడైన యెహోవా. మన పితరుల దేవుడైనా. అందరు చెప్పండి, ఎవరి పితరులు? అందరు చెప్పండి, ఎవరి పితరులు? మన పితరుల దేవుడే ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. వారు మనకే బాగా జ్ఞాపకంలో ఉంటారు. హానోక్ జ్ఞాపకంలో ఉంటాడు. కొంతమంది పేర్లు మనం మర్చిపోం. ఆ పేర్లు మనం కూడా పెట్టుకుంటాం మన పిల్లల్ని. దానియేలు పేరు దానియేలు గారు. కొన్ని పేర్లు ఆ పేర్లు పెడతారు. దేవునికి స్తోత్రం. పేర్లోనే ఉంటుంది మార్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడితో పెట్టే పేర్లు అండి. మనుషులు పెట్టే పేర్లు వాళ్ళు చాలా బాగా పెడుతుంటారు పేర్లు, నేను అడగని బట్టి. మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి. అందరు చెప్పండి, మన జనసంఖ్య. అందరు చెప్పండి, మన జనసంఖ్య 1000 రెట్లంట. తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సీయోనులో నుండి నేను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ స్థలంలో నేను సహాయం చేయనుగాక. నీకు దీవెనల వర్షం కుమ్మరించబడునుగాక. హల్లెలూయా.
అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభా, ఇంతవరకు మీరు మాట్లాడారు, మేము విన్నాం తండ్రి. వినుటి వల్ల మాకు విశ్వాసం కలుగుతాం తండ్రి. ఎవరి గురించి అంటే నీ కొరకు తండ్రి. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. శుభము ఆశీర్వాదం పలుకుతున్నాం తండ్రి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాత్వికము, ఆశానిగ్రహం అని 9 ఫలాలు మాకు అప్పగించారు తండ్రి. ఈ 9 ఫలాల ద్వారా వాళ్ళ కుటుంబాలను దీవించండి. అలాగే మిగతా వారు ప్రభా కృతజ్ఞత కానుకిచ్చి తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. శుభం పలుకుతున్నాం తండ్రి, దేవుని పలుకుతున్నాం తండ్రి. నీ కృప, నీ కనికరము, నీ దయ మెండుగా ఉంచి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి వందాలండి. చెప్పండి. మొన్న మెడికల్ కోసం అడిగానండి. అయ్యగారు మంచి రిపోర్ట్లు వస్తాయమ్మా అన్నారండి. అలాగే మంచి రిపోర్ట్లు వచ్చినాయండి. అలాగే మళ్ళీ నా ప్రయాణం కూడా త్వరలో అయ్యేలా తప్పకుండా దేవుడు తోడుగా ఉండి ప్రయాణం సహాయించండి, కృపించండి. వేసాను అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మరి ఈ అబ్బాయి ఎంతగానో 3 ఆసుపత్రులు తిప్పవండి. చాలా ఈ అబ్బాయి అతను పడ్డామండి. ఇక్కడికి తీసుకొస్తాను, పాట పెట్టుకుంటానని అనుకున్నానండి. దేవుడు సత్తుపరిచాడండి. దేవుడు ఎంతగానో పరిశుద్ధుడైన ప్రభా తల్లి గారు ప్రభా దేవునికి సాయం చేయండి, స్వస్థపరిచే ప్రభా మళ్ళా పనిచేసుకునే భాగ్యం దయచేయండి. శుభము ఆశీర్వాదం పలుకు వేసాను మనం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. ఇప్పుడు అదిగోండి నాకు 4 సంవత్సరాలు అయిందండి. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. నా బిడ్డలకి దూరం అయిపోతాను అనుకున్నానండి. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడండి. మళ్ళీ తర్వాత అండి మళ్ళీ బుర్రకేమో వచ్చిందండి. నాయన ప్రభువా, నా బిడ్డల కొరకు నేను ఎంతో ప్రార్థన చేసినండి. నాకు ఈ దేవుడు నాకు సహాయం చేయాలి తండ్రి. నా ఆరోగ్యంలో ప్రతిఫలాలను చూపించే బాధ్యత. ఇప్పుడు బాగుందా? బాగుంది కదా? సరే, యేసు నామములో ఆరోగ్యమును స్వస్థత మరలా రప్పించి సత్యాన్ని సమృద్ధిగా తెలియజేస్తాను. సాయం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. అయ్యగారికి నా వందనాలండి. పిల్లడు పుట్టిన వెంటనే బాక్స్లో పెట్టారండి. ఒక రోజు పెడతానని 2 వారాలు పెట్టారండి. నాకైతే చాలా భయం వేసిందండి. ఏంటి ఒక రోజు పెడతానన్నారు, 2 వారాలు పెట్టారు అని చాలా భయం వేసిందండి. ప్రార్థన చేసుకున్నానండి. పిల్లోడిని ఇంటికి తీసుకొచ్చేసారండి. మరి ఎంతగానో ప్రార్థన చేయించారు. దేవునికి స్తోత్రం. ప్రభు దీవించి ఆశీర్వదించండి. శుభము ఆశీర్వాదం దేవుని పలికితే యేసయ్య నామములో అడుగుచున్నాం. అద్భుతం చేశాడు దేవుడు. నాకు పెళ్ళి 4 సంవత్సరాలు అయిందండి. 7 వారాలు తిరుగుతాను అనుకున్నానండి. 7 వారాలు తిరిగేస్తానండి. ఇప్పుడు 5వ నెల ప్రెగ్నెంట్ అండి. ఎన్ని సంవత్సరాలు పెళ్ళయి? 4 అండి. మీ ఆయన ఉన్నారా అక్కడ? ఇలా నిలబడి ఒకసారి అలాగా ఇలా చూస్తున్నారా? ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల సంభాషణ చేయండి. ఆయన చేసే కార్యాలు వినండి చెవులారని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్ని వారాలు వచ్చావు? అద్భుతమేనా? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రభు బిడ్డలు దీవించిన ఆశీర్వదించండి. శ్రేష్టమైన సంతానం, సుందరమైన బిడ్డనివ్వండి. కృప చూపించండి. శుభము ఆశీర్వాదం దీవెన పలుకుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా న్యూ జెరూసలేం మినిస్ట్రీస్, పెదకందాలపాలెం, నాగుల్లంక పోస్ట్, పి గన్నవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్ 08855 289 659. మా సెల్ నంబర్ 9502598